నెక్స్ట్ థీరం రాయండమ్మా. స్టేట్మెంట్ ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్, స్టేట్మెంట్ రాయాలి. ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ సచ్ దట్ ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ for three consecutive positive integers, for three consecutive positive integers for all a comma b belongs to g, for all a comma b belongs to g, show that g comma dot is an abelian group. Show that g comma dot is an abelian group. ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ రాసుకోండి. ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ సచ్ దట్ ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఫర్ త్రీ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్, త్రీ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, ఫర్ త్రీ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, దెన్ షో దట్ జీ కామా డాట్ ఈస్ an abelian group. అయితే ఇక్కడ చూడండి ప్రూఫ్. గివెన్ g comma dot is a group since a comma b belongs to g and ab హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం రాయాలి? టు ప్రూవ్ దట్, దీనికంటే ముందు త్రీ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మీనింగ్ వరుసగా ఉన్నటువంటివి 2, 3, 4 లేదా m+1 m+2 అలా ఉంటే వాటిని కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటారు. అదే మనం లెట్ m కామా m+1 కామా m+2 బి త్రీ కాన్సిక్యూటివ్ CONSECUTIVE కాన్సిక్యూటివ్ పాజిటివ్, త్రీ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనుకున్నప్పుడు దట్ ఈస్ ఏమొస్తుంది? ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, ఏబి హోల్ పవర్ m+1 ఈక్వల్ టు ఏ పవర్ m+1 బి పవర్ m+1. ఇంకోటి ఏబి హోల్ పవర్ m+2 ఈక్వల్ టు ఏ పవర్ m+2 బి పవర్ m+2. ఏబి హోల్ పవర్ m+2 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m+2 బి పవర్ m+2. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీ కామా డాట్ అనేది మనం ఏం చేయాలరా? ఎబిలియన్ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ జీ కామా డాట్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ కావాలంటే ఏంట్రా కండిషను? ఏబి ఈక్వల్ టు బిఏ. To prove that g comma dot is an abelian group. abelian group కావాలంటే ఏం ప్రూవ్ చేయాలమ్మా? ab ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయాలి. ab ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయడం కోసం మనం ఈ కండిషన్లు ఏదైనా తీసుకుంటాం. నౌ ab హోల్ పవర్ m+2 ఈక్వల్ టు ఏ పవర్ m+1 ఇంటూ బి పవర్ m+2 ఇంటూ బి పవర్ m+2. ఏబి హోల్ పవర్ m+2 ఈక్వల్ టు ఏంట్రా? ఏ పవర్ m+2 బి పవర్ m+2 అని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయాలి. అప్పుడు జీ అనేది ఏమొస్తుంది? ఏబిలియన్ వస్తుంది. ఏబి హోల్ పవర్ m+2ని ఎలా రాస్తా చూడండి. ఏబి హోల్ పవర్ m+1 ఇంటూ ఏబి రాసుకోవచ్చా? ఏబి హోల్ పవర్ m+2ని ఏబి హోల్ పవర్ m+1 ఇంటూ ఏబి అని రాసుకోవచ్చు. ఎందుకని
సేమ్ నెంబర్స్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. అలాగనే ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ టూని ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ, బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బి, బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బి ఇలాగా రాశాను. దీన్ని ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్ని ఏ పవర్ ఎం ప్లస్ వన్ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇది మళ్ళా మనకు వాడు ఇచ్చినటువంటి కండిషన్ అప్లై చేస్తాం. ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్ని ఈ ఏబి అంతే ఉంచాను, ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ, బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ బి. చూడండి, దట్ ఎంప్లాయిస్ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్. ఏమైనాయి? ఈ ఏ పవర్ ఎం ప్లస్ వన్, ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ వన్, ఇక్కడ బి, ఇక్కడ బి. ఎలా కండిషన్ క్యాన్సిల్ చేసాం? సిన్స్ బై LCL అండ్ RCL, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అండ్ రైట్ క్యాన్సిలేషన్ లా అప్లై చేసాం. అదే బ్రాకెట్లో రాసాను, సిన్స్ బై LCL అండ్ RCL. అంటే లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ అయితే మనం గ్రూప్లో లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ అని చెబుతాం కాబట్టి అప్పుడు లెఫ్ట్లా రైట్లా అప్లై చేసాం, అవి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకేందో చూడండి, బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్ వచ్చింది. సరే, ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే ఏ పవర్ ఎం తోటి బోత్ సైడ్స్ ప్రీ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏ పవర్ ఎం ప్లస్ వన్ తోటి ఏ పవర్ ఎం తోటి బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాను? ప్రీ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే అప్పుడు ఏం వచ్చింది చూడరా, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ ఇంటూ ఎక్కడంతమ్మా బి పవర్ ఎం ప్లస్ వన్. ఏంది? ప్రీ మల్టిప్లికేషన్ విత్ ఏ పవర్ ఎం. ఓకే, ఇక నెక్స్ట్ ఇట్ రాస్తాను చూడండి. దీన్ని ఎలా రాస్తున్నా అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్ని బి పవర్ ఎం ఇంటూ బి ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ వన్, ఏ పవర్ ఎమ్, ఏ పవర్ వన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ వన్, దీని బి పవర్ ఎం ప్లస్ వన్ అలానే ఉంచాను. దట్ ఇంప్లైస్ ఏ పవర్ ఎం బి పవర్ ఎంని ఏబి హోల్ పవర్ ఎం రాశాను. ఏబి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, దట్ ఈస్ ఈక్వల్ దీన్ని ఏ పవర్ ఎం ప్లస్ వన్ బి పవర్ ఎం ప్లస్ వన్ని ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ వన్. అంటే అప్పుడు ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ ఏబి రాశాను. దట్ ఎంప్లాయిస్ బిఏ ఈక్వల్ టు ఏబి. ఇక్కడ ఏ కండిషన్ అప్లై చేసాం? సిన్స్ బై LCL, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాస్, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాస్. ఏబి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? బిఏ వచ్చింది. దట్ ఇంప్లైస్ G కామా డాట్ ఈస్ an abelian group. ఓకే, G కామా డాట్ ఈస్ an abelian group. చూడండి ఒకసారి ప్రూఫ్. G అనేటువంటిది ఒక గ్రూప్ ఇచ్చాడు. ఈ గ్రూప్లో 3 పాజిటివ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే మన ఇష్టం, p ప్లస్ వన్ p ప్లస్ టూ, లేదా q ప్లస్ వన్ q ప్లస్ టూ. పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా తీసుకోవాలి, 2 3 4 లేదా 3 4 5 అలా m ప్లస్ వన్ m ప్లస్ టూ. ఆల్రెడీ ఏబి బిలాంగ్స్ టు జీ అయితే అండ్ ఏబి హోల్ పవర్ ఎన్ ఈక్వల్ ఏమన్నాడు? ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ ఇచ్చాడు కాబట్టి ఆ కండిషన్లో ఇవి వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రూవ్ దట్ G కామా డాట్ ఈస్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. ఎబిలియన్ గ్రూప్ కావాలంటే వాడు ఇచ్చిన దాన్ని తీసుకొని ఏబి ఈక్వల్ ఏమని ప్రూవ్ చేయాలి? బిఏ అని ప్రూవ్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు చూస్తే మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఏబి హోల్ పవర్ ఎన్ అనేటువంటిది ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అయినప్పుడు జీ అనే గ్రూప్ కాస్త ఏమైంది? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఓకే, అది ఓకేనా? రాసుకుంటారుగా ఇంకా నీట్గా. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమేటిక్గా లాగానే ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఒకటి చెప్తే ఒకటి మీరు ఓన్గా రాయొచ్చు. షో దాట్, నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. షో దాట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్స్ అన్ ఎబిలియన్ గ్రూప్
with respect to multiplication. Show that cube roots of unity forms an abelian group with respect to multiplication. Cube roots of unity అంటే 1 omega omega square. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంట్రా 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేటువంటిది మనం ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చూపించాలి. ఎబిలియన్ గ్రూప్ కావాలంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్ లా సాటిస్ఫై చేయాలి. అయితే దానికోసం మనం ఏం చేస్తామంటే వాడు ఈ ఎబిలియన్ గ్రూప్ చూపించమన్నాడు కాబట్టి రాయండి. లెట్ జీ బీ ద ప్రూఫ్ ఆర్ సొల్యూషన్. Let G be the set of all cube roots of unity. All cube roots of unity. Then G is equal to set 1 omega omega square. Set 1 omega omega square. Where omega equal to entra minus 1 plus root cube root I by 2 and omega square equal to minus 1 minus cube root I by 2. ఓకేనా? ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అనేటువంటివి. సరే, ఒమేగా వాల్యూ ఒమేగా స్క్వేర్ వాల్యూ రాసాం. జీ క్లియర్గా ఇప్పుడు ఏముంటుందిరా? క్లియర్లీ జీ ఈస్ నాన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు ఒక నాన్ ఎంప్టీ సెట్కి మనం ఏం చేయాలి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అని చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? టు ప్రూవ్ దట్ జీ కామా డాట్ ఈస్ అండ్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇది ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇదే విధంగా ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా చేయాలి. ఈ క్లాసు ఈ రెండు ఇంతకుముందు చెప్పిన రెండు ఉంటుంది, ఈ రెండు మొత్తం 3 ఈ క్లాసులు వింటారు. జీ కామా డాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలరా? క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇన్వర్స్ అవన్నీ కావాలి. అయితే మనం ఏం చేస్తామంటే దీనికి కాంపోజిషన్ టేబుల్ అని ఉంటుంది. కాంపోజిషన్ టేబుల్. కాంపోజిషన్ టేబుల్ అంటే చూడండి జాగ్రత్తగా. అంటే డాట్ అయితే డాటు, స్టార్ అయితే స్టార్ పెడదాం. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఇలా బాక్సులు కొట్టండి. ఫస్ట్ 1 into 1 చూడండి రా. కాంపోజిషన్ టేబుల్ ఇది, మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ కాంపోజిషన్ టేబుల్ రాస్తే ప్రూఫ్ అయిపోయినట్టే. జాగ్రత్తగా చూడండి. ఈ కాంపోజిషన్ టేబుల్లో 1 into 1 1, 1 into ఒమేగా ఒమేగా, 1 into ఒమేగా స్క్వేర్ ఒమేగా స్క్వేర్, నెక్స్ట్ ఒమేగా ఇంటూ 1 ఒమేగా, నెక్స్ట్ ఒమేగా ఇంటూ ఒమేగా, ఇలా ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేరు ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ అంటే ఎంత? 1. ఒమేగా క్యూబ్ అంటే ఎంతరా? 1. ఓకేనా? నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్ అంటే ఎంత? 1. ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అంటే అప్పుడేమొస్తుంది? ఒమేగా. ఓకే, చూడండి ఆ కాంపోజిషన్ టేబుల్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ క్లియర్లీ మనకేమొస్తుంది? ఆల్ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఇది తీసుకున్న 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సెకండ్ రో తీసుకుంటే ఒమేగా ఒమేగా స్క్వేర్ 1. అంటే రిపీటెడ్గా ఏ ఎలిమెంట్స్ వచ్చాయి? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ వచ్చాయి. కాబట్టి మల్టిప్లికేషన్లో బైనరీ ఆపరేషన్ అప్లై చేసుకున్నప్పుడు క్లియర్లీ ద కాంపోజిషన్ టేబుల్ ఆల్ బై ద కాంపోజిషన్ టేబుల్, ఓకేనా, ఆన్ ద బైనరీ ఆపరేషన్స్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సెట్ జీ. జీలో ఉన్న ఎలిమెంట్స్ అయినా వచ్చింది, వేరే ఏమన్నా వచ్చాయా? వేరే ఏం రాలేదు కదా. జీ అనేటువంటి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్సే మనకు వచ్చాయి, అదే రాస్తాం.
from the composition table, it can be observed that from the composition table, it can be observed that multiplication, రాయండి, బోర్డ్స్లోనే రాయాలి కాబట్టి రాయండి, ఇంకా అక్కడ చెప్పేది ఏం లేదు. From the composition table, it can be observed that multiplication is a binary operation G. Multiplication is a binary operation G. All elements in the composition table, all elements in the composition table are in the set G. All in the set G. Therefore, G comma dot is closure. Closure property కదా. నెక్స్ట్, క్లోజర్ సాటిస్ఫై చేసినటువంటి ఎవ్రీ సెట్ ఏమవుతుందని చెప్పాను, అసోసియేటివ్ సాటిస్ఫై చేస్తుంది అనుకున్నాం. అంటే లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ, దెన్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి అంటే కాంప్లెక్స్ నెంబర్స్, అండ్ హెన్స్ AB into C is equal to A into BC. A into BC. Therefore, G comma dot is associative. G comma dot is associative. Okay, next. క్లియర్లీ ఐడెంటిటీ చెప్పాలా. చూడండి, ఎబిలియన్ గ్రూప్ కావాలంటే గ్రూప్ ఎగ్జామ్స్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. క్లోజర్ కండిషన్ ఏంటి, రెండు ఎలిమెంట్స్ తీసుకొని వాటి ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి ఎలిమెంట్ కూడా జీ సెట్లో ఉండాలి. అందుకని చెప్పాను, క్లియర్లీ ద కాంపోజిషన్ టేబుల్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ మల్టిప్లికేషన్ ఆన్ ద బైనరీ ఆపరేషన్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద కాంపోజిషన్ టేబుల్ ఆర్ ఇన్ సెట్ జీ. క్లియర్లీ జీ కామా డాట్ ఈస్ క్లోజర్. ఇప్పుడు క్లోజర్ సాటిస్ఫై చేస్తే అసోసియేటివ్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, క్లియర్లీ ఇన్ ద కాంపోజిషన్ టేబుల్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. ఉందా లేదా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. నెక్స్ట్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1 అయిపోయింది. ఓకే, ఐడెంటిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం కావాలి, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీస్ అదొకటి రాసుకుందాం. ఇన్వర్స్ ప్రాపర్టీ, ద ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ 1 ఈజ్ 1. 1ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వచ్చిందిరా, 1 తోటి. అలాగే ద ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ ఒమేగా ఈజ్, ఒమేగాని దేంతో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. చూడండి, ఇక్కడ ఒమేగాకి ఎదురుగా ఇక్కడ 1 ఉంది. ఎప్పుడు వచ్చింది, దేంతో హెచ్ వేస్తే ఒమేగా స్క్వేర్. అంటే అప్పుడు ఒమేగా యొక్క ఇన్వర్స్ ఎంత, ఒమేగా స్క్వేర్. అలాగే ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఒమేగా. అంతేనా? ఆ ఒమేగా స్క్వేర్ టేబుల్లో రోలో కరెక్ట్గా చూడండి, ఎక్కడ 1 కనపడింది దాని పైకి వెళ్ళండి ఒమేగాతో. అంటే ఒమేగా స్క్వేర్ యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ అంతా ఒమేగా. సో కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ జీ ఆర్ ఇన్ జీ. ఓకేనా? జీలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉన్నట్టే కదా. కాబట్టి ఇదే రాస్తా ఇన్వర్స్ ప్రాపర్టీలో, ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ 1 ఈజ్ 1, ఒమేగా ఈజ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఒమేగా. కాబట్టి జీ కామా డాట్ ఈజ్ satisfies inverse. G comma dot satisfies inverse. Next, commutative property రాయాలి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటమ్మా, AB ఈక్వల్ టు BA. ఈ AB ఈక్వల్ టు BA క్లియర్గా కనబడుతుంది. క్లియర్లీ అదే రాద్దాం. క్లియర్లీ ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ G comma dot is commutative. G comma dot is commutative. Hence లాస్ట్లో హెన్స్ జీ కామా డాట్ ఈస్ అండ్ abelian group. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం రాసుకోండి.
Show that the set of all fourth roots of unity, the set of all fourth roots of unity 1 minus 1 I minus I ని fourth roots of unity అంటారు. Show that the set of all fourth roots of unity is an abelian group with respect to multiplication of complex numbers. With respect to multiplication of complex numbers. With respect to multiplication of complex numbers. వాడు ఇక్కడ చూడండి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ కానీ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కానీ మనం అదే రాసుకుంటాం. గివెన్ జీ ఈజ్ ఏ గ్రూప్ and let G be the set of all fourth roots of unity, then G equal 1 minus 1 I minus I, where I square equal ఎంతమ్మా minus 1. అక్కడ ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడేమో I square equal to minus 1. ఇప్పుడు కాంపోజిషన్ టేబుల్ రాస్తే యథావిధిగా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి రాసామో అదే రాస్తాం. కాబట్టి కాంపోజిషన్ టేబుల్ అని కొట్టుకొని బాక్స్ కొడతాను చూడండి. మల్టిప్లికేషన్ యూజువల్ మల్టిప్లికేషనే కాబట్టి అడిగింది కూడా, అంటే డాట్ 1 minus 1 I minus I, 1 minus 1 I minus I. చూడండి రా, 1 into 1 1, 1 into minus 1 minus 1, 1 into I 1 into minus I minus I, minus 1 into 1 minus 1, minus 1 into minus 1 1, minus 1 into I minus I, minus into minus plus plus I, next I into 1 I, next I into minus 1 minus I into I square అంటే ఎంత అవుతుంది minus 1, I into minus I అంటే minus I square, minus I square minus అంటే plus 1, minus I minus into minus I plus I into I square, ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I స్క్వేర్ అంటే ఎంత minus 1. చూడండి, కాంపోజిషన్ టేబుల్లో ఉన్నటువంటి ఆ మల్టిప్లికేషన్ మీద మనం ఒక కాంపోజిషన్ టేబుల్ రాసాం. ఆ కాంపోజిషన్ టేబుల్ వరుసన 1 తోటి, తర్వాత మైనస్ 1 తోటి, తర్వాత I తోటి, మైనస్ I తోటి మల్టిప్లై చేసాం. I స్క్వేర్ అంటే -1. అలా రాసుకున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఎలిమెంట్, ఈ కాంపోజిషన్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆన్ ద బైనరీ ఆపరేషన్ ఎక్కడ వచ్చినాయి, జీ అనే సెట్లో వచ్చినాయి. సో కాబట్టి క్లియర్గా ఇందాక పైన రాసాను చూసావా, ఒమేగా స్క్వేర్కి 1 ఒమేగా స్క్వేర్కి అదే మ్యాటర్ రాసేసేయండి. అంటే క్లియర్లీ ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ ఏమని రాయాలి, క్లియర్లీ ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ రాసుకోండి. క్లియర్లీ ఫ్రమ్ ద కాంపోజిషన్ టేబుల్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ the multiplication is a binary operation in G. All elements of the composition table are in the elements of G. Therefore G comma dot is closure. Next associative రాయాలి కదా, let A comma B comma C belongs to G, then AB into C equal to A into BC, G comma dot is associative. Next, from the composition table, clearly from the composition table, the identity element is 1 in G. Identity element ఎంత 1 in G. నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలరా, ఇన్వర్స్. ఇది ఒక్కటి రాస్తాం మనం. ఇన్వర్స్ కండిషన్స్ రాసేటప్పుడు ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ 1 ఈజ్, 1 దేంతో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది 1. అలాగే కింద ఇలా పెడుతున్నాను, ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ -1 ఈజ్ దేంతో 1 వచ్చింది -1 తోటి. నెక్స్ట్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ I ఈజ్, ఐని దేంతో తీసుకుంటే 1 వచ్చిద్దమ్మా -I, I స్క్వేర్ అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ అంతా +1. ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ -I ఈజ్ I, ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ -I ఈజ్ I. సో ఇన్వర్స్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి G కామా డాట్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ. అప్పుడు క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అయిపోయింది. కాబట్టి
జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అవుతుంది. ఏబిలియన్కి రావాలి కాబట్టి ఏబిలియన్ అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ జీ సాటిస్ఫైస్ కాముటేటివ్. ఓకేనా? కాబట్టి హెన్స్ జీ కామా డాట్ ఈజ్ అండ్ ఏబిలియన్ గ్రూప్. ఓకే, ఇప్పుడు చెప్పినటువంటి 3 థియరమ్స్ కూడా మీకు 5 మార్క్స్కి అడిగేటువంటి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ లేదా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ లేదా కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏబి హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n ఇంటూ బి పవర్ n